అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త హెలికాప్టర్ పట్టుకొచ్చిండు కిరాయికి. ఇదే ఆ హెలికాప్టర్. ఈ హెలికాప్టర్ పేరు ఎయిర్ బస్ H-160. ఈ హెలికాప్టర్ నెలకు కిరాయి 5 కోట్ల రూపాయలు, ఒక గంటకు కిరాయి 10 లక్షల రూపాయలు. అంటే సంవత్సరానికి హెలికాప్టర్ కిరాయి ఎంత ఎరికేనా? 60 కోట్ల రూపాయలు. ఈ హెలికాప్టర్ హైఫై ఉంటుందట. మొత్తం ఈ హెలికాప్టర్ మొత్తం అద్భుతంగా ఉంటుందట. ఇప్పుడు ప్రజెంట్ ఈ హెలికాప్టర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరుగుతున్నాడు. ఈ హెలికాప్టర్ కేవలం రేవంత్ రెడ్డి కోసం మాత్రమే. మళ్ళీ మంత్రులకు సపరేట్ హెలికాప్టర్ ఉన్నది. మంత్రులకేమో అగస్టా 169 అనేటటువంటి హెలికాప్టర్. ఆ హెలికాప్టర్ మొత్తం పింక్ కలర్లో, రెడ్ కలర్లో ఉంటుంది. ఈ హెలికాప్టర్ మొత్తం వైట్ కలరు, ఆ తర్వాత ఆరెంజ్ కలర్లో మీకు కనబడుతున్నది. ఈ హెలికాప్టర్ రేవంత్ రెడ్డికి మాత్రమే. ఒక్క నెలకు కిరాయి ఎంత ఎరికేనా? దగ్గర 5 కోట్ల రూపాయలు. పాత హెలికాప్టర్ అగస్టా 169 మంత్రులు తిరుగుతురు కదా, ఆ హెలికాప్టర్కి ఏమో నెలకు 2 కోట్ల రూపాయలు. అంటే రేవంత్ రెడ్డికి ఇట్లా హెలికాప్టర్లో ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఈ హెలికాప్టర్లో ఏముంటుంది, ఏం కథ అంటే, ఈ హెలికాప్టర్ ఫుల్ లగ్జరీ ఉంటుందట. ఈ హెలికాప్టర్లో దాదాపు 12 మంది కూర్చోవచ్చు. ఈ హెలికాప్టరు ఇక మంచి స్పీడ్ పోతుంది. గంటకు 255 కిలోమీటర్ల స్పీడ్ పోతుందట. ఈ హెలికాప్టర్ ఒక్కసారి ఫ్యూయల్ మొత్తం నింపితే, ఫుల్ ట్యాంక్ చేస్తే, ఇంధనం మొత్తం ఫుల్ ట్యాంక్ చేస్తే 890 కిలోమీటర్లు పోతుందట. ఈ హెలికాప్టర్ గాల్లో 4 గంటల 50 నిమిషాల పాటు ఎగురుతుందట గాల్లో ఈ హెలికాప్టర్. ఇగో ఇటువంటి హెలికాప్టర్ ఏమంతా పట్టుకొచ్చిండు. 2 పైలట్లు నడుపుతారు ఆ హెలికాప్టర్ని. ఫుల్ లగ్జరీ ఉంటుంది హెలికాప్టర్. లోపల కూర్చుంటే అసలు ఏం సౌండ్ కూడా వినబడదట. ఆ ఫ్యాను, రెక్కల సౌండ్, ఇంజన్ సౌండ్ కూడా హెలికాప్టర్లో వినబడదట. ఫుల్ లగ్జరీ, ఫుల్ సేఫ్ అండ్ సెక్యూరిటీ. ఈ హెలికాప్టర్లో కూర్చుంటే ఏ ప్రమాదం జరగదు, ఫుల్ సేఫ్. ఈ హెలికాప్టర్ రేవంత్ రెడ్డి పట్టుకొచ్చిండు. అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏడ తిరుగుతున్నాడని చెప్పి హెలికాప్టరు. మంత్రులకు హెలికాప్టర్ ఎందుకు? రేవంత్ రెడ్డికి ఒక హెలికాప్టర్ ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలకు పైసలు లేవు, 420 హామీలకు పైసలు లేవు. ఈ సోకులకు మాత్రం పైసలు ఉన్నాయి. ఈ హెలికాప్టర్ చూడు నీకో, హెలికాప్టర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగుతున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ వాడుతున్నాడు, అంటే మంత్రులు వాడుతురు. ఈ హెలికాప్టర్ ఎడికెళ్ళి వచ్చింది? బెంగళూరు నుండి వచ్చిందట హెలికాప్టర్. బెంగళూరు ఒక కంపెనీకి సంబంధించినటువంటి హెలికాప్టర్. ఆ హెలికాప్టర్ని రేవంత్ రెడ్డి కిరాయికి తీసుకున్నాడు. సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు హెలికాప్టర్ ఖర్చు. ఏం చెప్పాలి? ఎందుకు ఇది సోకులు? ఎందుకు? ఏమిటికి? మనకు రైతు బంధుకేమో పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి పైసలు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి మీ తన పైసలు లేవు. జీతాలు ఇవ్వాలి, మళ్ళీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి పైసలు లేవు, 6 గ్యారెంటీలకు పైసలు లేవు, 420 హామీలకు పైసలు లేవు, ఫీజు రియంబర్స్మెంట్కి పైసలు లేవు, లేకపోతే కళ్యాణ లక్ష్మి ఇవ్వడానికి పైసలు లేవు, తులం బంగారానికి పైసలు లేవు, 2500 రూపాయలు ఇవ్వడానికి పైసలు లేవు, మన తాన రోడ్లు వేయడానికి పైసలు లేవు, గవర్నమెంట్ హాస్పిటల్లో అట్లీస్ట్ ఎక్విప్మెంట్ కోసం పైసలు లేవు, గవర్నమెంట్ స్కూల్ కొత్తగా కట్టేయడానికి పైసలు లేవు, సీసీ రోడ్లు వేయడానికి పైసలు లేవు, ఎమ్మెల్యేలకు అట్లీస్ట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఫండ్స్ ఇవ్వడానికి మన తన పైసలు లేవు. మరి ఈ సోకులు ఎందుకు, హెచ్చులు ఎందుకు మనకు? ఏమిటికి ఇది? ఈ హెలికాప్టర్ ఏమిటికి అంటున్నా నేను రేవంత్ రెడ్డికి. దేనికి హెలికాప్టర్? ఏం పని చేసే హెలికాప్టర్? ఏమిటికి హెలికాప్టర్ అని నేను అడుగుతున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఎయిర్ బస్సు H-160 మీరు కొట్టురాల గూగుల్లో. దాదాపు హెలికాప్టర్ కొంటే 150 కోట్లట. 150 కోట్లు ఇది కొంటే. ఒకవేళ కిరాయికి పట్టుకొచ్చిండు రేవంత్ రెడ్డి. కిరాయికి పట్టుకొస్తే దానికి ఖర్చు చూస్తే నాకు బ్రెయిన్ వెళ్ళిపోయింది. గంత ఖర్చు. సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు కేవలం హెలికాప్టర్కే పెడుతున్నారు. ఆల్రెడీ పాత హెలికాప్టర్ అగస్టా 169 ఉన్నది. కేసీఆర్ మొత్తం పాత హెలికాప్టర్లోనే తిరిగిండు. రేవంత్ రెడ్డి కూడా పాత హెలికాప్టర్లో తిరగవచ్చు, కానీ అలా తిరగడట రేవంత్ రెడ్డి. పాత హెలికాప్టర్లో 2 సీట్లే ఉంటాయి. అటో ముగ్గురు, ఇటో ముగ్గురు, 6 కూర్చోవచ్చు కంఫర్టబుల్. కానీ దీంట్లో 12 మంది కూర్చోవచ్చు. 12 నుండి 14 మంది దీంట్లో కూర్చోవచ్చు అట. ముంగట 2 ఫ్లైట్ నడపడానికి ఉంటారు. ఇక ఇంత పెద్ద కథ రేవంత్ రెడ్డి వ్యవహారం చూడరు ఎంత ఘోరంగా ఉందో. తెలంగాణ రాష్ట్రంలోనేమో మాకు పథకాలు ఏమంటే పైసలు లేవంటాడు రేవంత్ రెడ్డి. మా దగ్గర ఏం లేవు, తెలంగాణ ఆగమైపోయింది, చిన్న భిన్నం అయిపోయింది, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ కథమైపోయింది అని చెప్పి రేవంత్ రెడ్డి డైలాగులు చెప్తాడు. మరి హెలికాప్టర్ ఏమిటికి? నేను అబద్ధం చెప్తున్నా అనుకుంటారు ఏంది? ఇగో ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరుగుతుండే హెలికాప్టర్లా. ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ తిరుగుతుండే. ఇగో ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగిండు కొత్త హెలికాప్టర్లాగో. 12 మంది కూర్చోవచ్చు, గిడిదాకా కూర్చోవచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డిగో హెలికాప్టర్లా. జై ఉత్తమ్ అని ఉందా పైన. ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ దిగి చిన్న కార్ ఎక్కిండు. ఏందన్నట్టు కథ. మళ్ళీ వీళ్ళు ఎంత గమ్మతండి. హెలికాప్టర్ ఒక షేర్ ఆటో అనుకుంటారు. ర్యాపిడో స్కూటరు, ర్యాపిడో బైకు ఇదే అనుకుంటారు వీళ్ళు. హైదరాబాద్ నుండి భువనగిరి పోవడానికి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ వాడతాడు. హైదరాబాద్ నుండి నల్గొండ పోవడానికి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ వాడతాడు. హైదరాబాద్ నుండి వరంగల్ పోవడానికి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ వాడతాడు.
100 కిలోమీటర్ల హెలికాప్టరే, 50 కిలోమీటర్ల హెలికాప్టరే, 20 కిలోమీటర్ కూడా హెలికాప్టర్ వాడతాడు రేవంత్ రెడ్డి. ఏం చెప్పాలి రేవంత్ అన్నకు? హెలికాప్టర్ ఏమన్నా షేర్ ఆటోనా, బస్సా? ఏంది హెలికాప్టరు? గంటకు 10 లక్షల రూపాయల కిరాయి. ఏంది? ఎంత ఘోరం! నెలకు 5 కోట్ల రూపాయలట. పాత హెలికాప్టర్ ఏమో రాహుల్ గాంధీకి ఇచ్చింది రేవంత్ రెడ్డి తిరగమని చెప్పి. రాహుల్ గాంధీ మంచిగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హెలికాప్టర్లో తిరుగుతున్నాడు, దర్జాగా తిరుగుతున్నాడు మన హెలికాప్టర్లో. ఇప్పుడు ఈ హెలికాప్టర్ ఎవరికి ఇస్తున్నాడు? మరి సోనియా గాంధీకి ఇస్తాడో, ప్రియాంక గాంధీకి ఇస్తాడో, మల్లికార్జున ఖర్గేకి ఇస్తాడో, కేసీ వేణుగోపాల్కి ఇస్తాడో ఈ హెలికాప్టరు ఎవరికి ఇస్తాడో తెలియదు. కానీ ఈ హెలికాప్టర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి తిరుగుతాడట. రేవంత్ రెడ్డి ఇప్పుడు నియోజకవర్గాలలో పర్యటన చేస్తాడట, నియోజకవర్గాలలో హెలికాప్టర్లో తిరుగుతాడట. రేవంత్ రెడ్డికి బాగా ఇబ్బంది అవుతుందట, షెడ్యూల్ బిజీ అట. ఆ నియోజకవర్గం నుండి ఇంకో నియోజకవర్గం పోవడానికి రేవంత్ రెడ్డికి బాగా టైం పడుతుందట. అందుకే ఇప్పుడు ఇటువంటి హెలికాప్టర్ అయితే గంటకు 250 కిలోమీటర్లు, 240 కిలోమీటర్లు పోతుంది కదా. 4 గంటల సేపు నాన్ స్టాప్ గాల్లో తిరుగుతుంది కదా హెలికాప్టర్. ఫుల్ లగ్జరీ, మళ్ళా సీట్లు కూడా సూపర్ లగ్జరీ ఉంటుందట హెలికాప్టర్లో. చాలా అద్భుతమైన లగ్జరీ ఉంటుందట. గూగుల్లో కూడా వస్తుందంటవా ఈ హెలికాప్టరు? ఎయిర్ బస్సు జర గూగుల్లో కొట్టి చూపిస్తాగురి. రేవంత్ అన్న హెలికాప్టర్ ఎట్లుంది, ఏం కథ అనేది మీకు కూడా తెలవాలి కదా. కొడతాగురి జర గూగుల్లో. ఎయిర్ బస్ H160 వచ్చింది. ఎయిర్ బస్ H160. రేవంత్ రెడ్డికి ఇదే హెలికాప్టర్ని పట్టుకొచ్చింది ఇప్పుడు. సేమ్ మోడల్, సేమ్ హెలికాప్టర్, సేమ్ మోడలు. ఈ హెలికాప్టర్ పట్టుకొచ్చిండు అన్న. ఇక సూపర్ లగ్జరీ ఉంటుంది అన్నట్టు ఈ హెలికాప్టర్. ఎయిర్ బస్ H160 గిదే హెలికాప్టర్ అది. దీంట్లో కూర్చోవాలన్నట్టు. ఇక ముంగట ఉంటారు, ఇటు కూర్చుంటారు. ఈ వెనకాల కూడా కూర్చోవచ్చు హెలికాప్టర్లో మంచిగా హ్యాపీగా, ఏ టెన్షన్ లేకుండా. అసలు ఏంది పైసలు ఎడికెళ్ళి వస్తున్నాయి, ఏం కథ? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? రేవంత్ అన్నకి ఏమైనా అర్థమవుతుందా? రేవంత్ అన్నకి ఏమైనా తెలుస్తుందా? ఎందుకు ఇంత ఘోరం? పైసలు ఎందుకు దుబారా ఖర్చు చేయడం? ఎందుకు దుబారా ఖర్చు చేస్తే ఏమొస్తుంది? దుబారా ఖర్చు చేయడం వల్ల ఈ ప్రభుత్వానికి వచ్చేదేంది, ఒరిగేదేంది ఎప్పుడు? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగినటువంటి హెలికాప్టర్లో కూడా ఇక్కడ ఎయిర్ బస్ అనే ఉంటుంది. దీనికి కూడా ఇది ఎయిర్ బస్సే ఈ హెలికాప్టర్. దాదాపు 150 కోట్ల రూపాయలు ఉంటుందట హెలికాప్టర్కు. ఫుల్ సేఫ్ అండ్ సెక్యూరిటీ హెలికాప్టర్. రేవంత్ రెడ్డి కథ గిట్లున్నది. ఏమన్నా కొడదాం ఆగు. ఇన్సైడ్ ఏమన్నా వస్తుందా హెలికాప్టర్లా? మరి కూర్చునేది నిల్చునేది ఏమన్నా ఏం లేదు. ఇన్సైడ్ ఫోటోలు గిట్లుంటుంది ఇక హెలికాప్టర్ మొత్తం మీద. అయితే గిదే హెలికాప్టర్ అనుకో రాదురు. ఇక రేవంత్ అన్న పట్టుకొచ్చి హెలికాప్టర్ సేమ్ గిదే. ఈ హెలికాప్టర్ పట్టుకొచ్చిండు అన్న. పట్టుకొచ్చి దీనికి నెలకు ఒక 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రేవంత్ అన్న తయారైండు. నెలకు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండన్న. ఏం చెప్పాలి? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ హెలికాప్టర్లో తిరుగుతున్నాడు, మంచిగా హ్యాపీగా తిరుగుతున్నాడు, ఏ టెన్షన్ లేకుండా. తెలంగాణలోనేమో ప్రజలకేమైనా చేద్దామంటే రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవు, ప్రజలకేమైనా ఇద్దామంటే రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవు. తిరగడానికి మాత్రం రేవంత్ అన్న దగ్గర మస్తు పైసలు, దండిగా ఉన్నాయి పైసలు. రేవంత్ అన్న దాదాపు ఢిల్లీకి 70 సార్లు పోయిండు. ఢిల్లీకి 70 సార్లు. రేవంత్ అన్న ఢిల్లీ పోయిన ప్రతిసారి బిజినెస్ క్లాసు, లేకపోతే ఫస్ట్ ఏసీ, లేకపోతే రేవంత్ అన్న చార్టెడ్ ఫ్లైట్ వేసుకొని ఎప్పుడు పడితే అప్పుడు ఢిల్లీకి పోవుడు వచ్చుడు. రేవంత్ అన్న కథ మొత్తం ఇదే. 255 కిలోమీటర్లు పోతుందట గంటకు వేగం హెలికాప్టర్. గంటకు దాదాపు 250 కిలోమీటర్లు పోతుందట. 890 కిలోమీటర్లు పోతుంది ఒక్కసారి ఇంధనం నింపుతుంది హెలికాప్టర్లో, పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేస్తే. గిట్లున్నదండి కథ. ఏం చేస్తాం? 4 గంటల 30 నిమిషాల పాటు ఎగురుతుంది అట్నయ్య గాలిలా హెలికాప్టరు. రేవంత్ అన్న హెలికాప్టర్ కొత్తది పట్టుకొచ్చింది. ఏందన్నట్టు కథ, ఏంది ఇక్కడ లెక్క? నాకైతే ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. చదువుకునే పొరగాళ్ళకు పుస్తకాలు లేవు మన తెలంగాణ రాష్ట్రంలో, కుసోనికి బెంచీలు లేవు, తినడానికి సరైనటువంటి ఫుడ్ లేదు, ఫుడ్ పాయిజన్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. గవర్నమెంట్ దావుకునే పోతే గవర్నమెంట్ దావుకునే సరైన ఎక్విప్మెంట్స్ లేవు, ఎక్స్రే మిషన్ లేదు, స్కానింగ్ మిషన్ లేదు. ఈ సోయి ఉందా ప్రభుత్వానికి? సిగ్గుశరం ఏమైనా ఉందా ప్రభుత్వానికి? కానీ హెచ్చులకు తక్కువ లేదు మనకి. మొత్తం ఏదో హెలికాప్టర్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, అన్నీ కావాలి మనకి. ఒక హెలికాప్టర్ సరిపోదు మనకు, 2 కావాలి. మంత్రులు ఒక దాంట్లోనట, ముఖ్యమంత్రి ఒక దాంట్లోనట. ఓ పని చేయర్రి, మొత్తం అందరు హెలికాప్టర్లలో తిరుగుర్రి, నేల పని చేసి మొత్తం గాలి తిరుగుర్రి, గాలే మంచుకుంటుంది మీకు. హెలికాప్టర్కి వెళ్ళి ముఖం ఇట్లా బయట పెట్టుర్రి, మంచిగా చల్లగా గాలి వస్తుంది. ఈ చేయి పెట్టుర్రి ఇట్లా బయట మంచిగా చల్లగా, వారే వా తాజరే అన్నట్టు. ఏం చెప్పాలి? వాహ తాజ్ అని చెప్పి షాయి తాగినాక అంటాం కదా, ఇట్లా బయట చేయి పెట్టి వాహ తాజ్ అనుర్రి, బాగుంటుంది. ఎంత ఘోరం అసలు, ఏం చెప్పాలి ఇంకా? 150 కోట్లు ఇంకా కొనాలంటే నాకు తెలిసి అవసరాన్ని కూడా రేవంత్ అన్న హెలికాప్టర్ కొంటాడు, కిరాయి కాదు కొంటాడు కూడా. కొనే అవకాశం కూడా ఉంటుంది రేవంత్ అన్న దగ్గర.
ఎందుకంటే అంటే రేవంత్ అన్న మంచి మంచి కార్లు కావాలి, మంచి మంచి బంగ్లాలు కావాలి, మంచి మంచి విలాసవంతమైనటువంటి హెలికాప్టర్ కావాలి. మొత్తం ఇదే కదా, దుబారా ఖర్చు పెట్టుట్లా రేవంత్ అన్న ఏక్ నెంబర్ అయిపోయింది. ఏక్ నెంబర్, ఏకంటే ఏక్. దయచేసి వీడియో అందరికి షేర్ చేయాలి, అందరికి తెలవాలి ఇది విషయం. రేవంత్ రెడ్డి హెలికాప్టర్ పట్టుకొచ్చిండు, ఏంది ఆ హెలికాప్టర్ కథ ఏంది, ఎన్ని కోట్ల రూపాయల ఖర్చు, ఏడికేళ్ళు వస్తున్నాయి పైసలు, తెలంగాణ పైసలు ఎందుకు దుబారా ఖర్చు పెడుతున్నాడు, ఎందుకు ఈ ఖర్చు అంతా ఎవడు భరిస్తాడు, మరి మనమే కట్టాలి మళ్ళీ పైసలన్నీ. కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసిండు, రేవంత్ అన్న 2.5 సంవత్సరాలలో 4 లక్షల కోట్లు అప్పు చేసిండు, ఇంకో 2 లక్షల కోట్లు అప్పు చేయడానికి రెడీగా ఉన్నాడు. 6 లక్షల కోట్లు అప్పు చేస్తాడు 5 సంవత్సరాలలో రేవంత్ అన్న. ఈ పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఏం ప్రభుత్వమో, ఎక్కడ ప్రభుత్వమో, మీకు దండం, మీ ప్రభుత్వంకు నమస్కారం. 500 రూపాయల పంట బోనస్ ఏడవాయే, 15,000 రూపాయల రైతు బంధు ఏడవాయే, కౌలు రైతులకు పైసలు ఏడపోయినాయి, ఏడపోయినాయి సార్. ఇవన్నీ బంద్ చేసి హెలికాప్టర్ తిరుగుతావు, తిరుగు. మరి ఎట తిరుగుతావు, తిరుగు హెలికాప్టర్లో. ఏడేడు తిరుగుతావు సుత్తం, ఏడేడు తిరుగుతావు, ఏ విధంగా తిరుగుతావు, ఏ నియోజకవర్గాలకు పోతావు, ఏ జిల్లాలకు పోతావు, మేము కూడా చూస్తాం కదా. మరి గంతగనం ఏం తిరుగుతావు, ఏం కథ అని మాకు కూడా తెలుస్తుంది. నాకున్న సమాచారం అయితే, నాకున్న అవగాహన అయితే రేవంత్ రెడ్డి ఇది తెలంగాణలో తిరగనీకి కాదు. ఇప్పుడు ఇమీడియట్లీ రేవంత్ రెడ్డి ఈడికెళ్ళి కర్ణాటక పోవాలంటే హెలికాప్టర్ 4 గంటలు ఎగురుతుంది కదా, పోతాడు. కర్ణాటకనో, మహారాష్ట్రో, ఆంధ్రానో హెలికాప్టర్లో ఉరుకుడే పోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఒకసారి ఇంధనం నింపితే దాదాపు 800 కిలోమీటర్లు పోతుందట, గంటలో 255 కిలోమీటర్లు. ఈడికెళ్ళి ఆంధ్రాకి ఎంత 350 కిలోమీటర్లు ఉంటుంది అంతేనా, ఏపీ విజయవాడకు చంద్రబాబు ఇంటికి. ఏమున్నది రేవంత్ గంటన్నరలో పోతాడు, గంటన్నరలో పోతాడు, పోయాడు దిగుతాడు, కథం చంద్రబాబు కలిసుడు మళ్ళీ వచ్చుడు. ఈడికెళ్ళి కర్ణాటక ఎంత కాదు 350-400 కిలోమీటర్లు తక్కువ పోతాడు, 2 గంటలలో పోతాడు. 4 గంటలు ఎట్టే ఎగురుతుంది హెలికాప్టర్, మళ్ళీ 2 గంటలలో వస్తాడు. ఇదో కథ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.